రీసెంట్ టైమ్స్లో మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, టోటల్గా మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద కేవలం ఒక క్యారెక్టరైజేషన్ చుట్టూ తిరిగే స్టోరీస్ ఏదైనా తీసుకున్నామంటే అది జాగ్రత్తగా డీల్ చేస్తే సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఈవెన్ మనం అనిమల్ చూసుకున్నా కానీ వేరే మూవీస్ ఏదైనా క్యారెక్టర్ డ్రివెన్ మూవీస్ ఇలా తీసుకుంటే ఆ కోవకే ఇది వచ్చేస్తుందంటారా? అలా ఏం లేదండి. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ మీద కరెక్ట్‌గా సినిమా రాయడం మొదలుపెట్టిందంటే పూరి గారు. రైట్. 'ఈడియట్' సినిమా కావచ్చు, మనం 'బద్రి' అసల అలాంటి క్యారెక్టరైజేషన్స్ మరి దే ఆర్ ద ఇన్‌స్పిరేషన్ అండ్ దే ఆర్ ఇన్‌ఫ్లూయెన్సింగ్ ఆల్‌వేస్. బట్ ద థింగ్ ఈస్ దట్ ఆల్‌వేస్ మీరు చెప్పినట్టే ఏంటంటే ఆ థ్రెడ్ మీద నడుస్తూ ఎళ్ళే కథ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మీదే బేస్ అయ్యి కథ నడుస్తూ ఉంటది. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. అంటే ఆ ప్రిమైస్‌ని క్రియేట్ చేయడం గానీ, ఆ మజిల్ క్రియేట్ చేయడం గానీ చాలా ప్రాపర్‌గా జరగాలి. తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. వెన్ వి గో విత్ ద క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఫిలిం, చుట్టూరు జరిగే కథ మొత్తం 5 క్యారెక్టర్లు, 6 క్యారెక్టర్ల మధ్య జరుగుతూ ఉంటది. సో కంపారిజన్ వచ్చి యానిమల్ సినిమాలో ఉంటదా? డెఫినెట్లీ సందీప్ రెడ్డి వంగ గారి అలా ఆ కైండ్ ఆఫ్ సినిమా అయితే కాదు. అంటే అంత రస్టిక్‌గా అయితే కాదు నేను చెప్తున్నా. అంత రస్టిక్గా అయితే కాదు. కాదు. సో కాస్త పువ్వుల్ని అమ్మాయిలని అయితే కూడా బాగానే చూపించారు. లేదు, లవ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ. అంటే హీరో క్యారెక్టరైజేషన్ బేస్డ్ ఆడికి యాంగర్ మేనేజ్మెంట్ ఏం లేదు బ్రో. వాడికి కోపం అనేది సిచ్యువేషన్ బట్టే వస్తుంది. ఓకే. సో ఆ సిచ్యువేషన్ వల్లే ఆడికి కోపం వస్తుంది తప్పించి వాడికి యాంగర్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఓకే. సో అంటే ఆయన క్యారెక్టర్స్ యూనిక్ ఉంటాయి యాక్చువల్లీ. సందీప్ రెడ్డి గారు అంటే యానిమల్ వి కెనట్ ఎక్స్పెక్ట్ అనమాట. అసలు ఊహించలేదు సినిమాకి వెళ్ళే వరకు కూడా. ఓకే. సో ఇదైతే కంప్లీట్ ఇట్స్ నాట్ అన్ క్యారెక్టర్ డ్రివెన్ మూవీ అనుకోవచ్చా? ఇట్స్ క్యారెక్టర్ డ్రైవెన్ మూవీ. వాడి క్యారెక్టర్ మీద సినిమా అంతా నడుస్తూ ఉంటుంది. నాట్ దట్ కైండ్ ఆఫ్ స్టోరీ అంటున్నాను. Okay. యానిమల్ కానీ లేకపోతే అర్జున్ రెడ్డి కానీ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ కాదు. అండ్ మీ యొక్క స్టోరీ కానీ అంటే యూజువల్గా చెప్తున్న విధానం ఆ ట్రైలర్ టీజర్ దాని గురించి ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎందుకో కొంచెం పూరి గారి షేడ్స్ అండ్ సందీప్ గారి షేడ్స్ కొంచెం కనిపిస్తున్నాడు. సో వాట్ యూ సే? అంటే దీని గురించి ఆల్రెడీ ప్రెస్ మీట్ లో కూడా గట్టిగా అడిగారు కదా. చాలా గట్టిగా అడిగారు. చాలా గట్టిగా అడిగారు. బేసిక్ గా ఏంటంటే పొద్దున్న ప్రెస్ మీట్ లో కూడా చెప్పొచ్చాను అదే. ఇప్పుడు సినిమా అనేది ఈ రోజు స్టార్ట్ అయింది ఇంకా. మనం రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ గారు అందరినీ మనం చూసుకుంటూనే వస్తాం మన ప్రయాణంలో. కొన్ని వందల సినిమాలు చూసుంటాం మనం. సో సినిమాకి మన సందీప్ రెడ్డి వంగ గారు చెప్పినట్టు మాకు ఏ ఇన్స్టిట్యూట్ అక్కర్లేదు. ఎందుకంటే మనకి ఏ ఇన్స్టిట్యూట్ ఉండదు. మనం సినిమాలు చూసే సినిమాని చేయడం నేర్చుకున్నాం అంతే. స్క్రీన్ ప్లే రాయడం అక్కడే నేర్చుకున్నాం. అదే మనకి రిఫరెన్స్, అదే మనకి గురువు. సో ఈ ప్రాసెస్లో పూరి గారి సినిమాలు చాలా చూసుంటాను, తర్వాత సందీప్ గారి సినిమాలు చూసుంటాను, తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాలు చూసుంటాను. అంటే రీసెంట్ టైంలో చెప్తున్నాను. జంజల్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే రైటింగ్ విషయంలో చాలా మందిని మనం ప్రేరణ తీసుకుంటాం. ఇది కాకుండా బుక్స్ ఉన్నాయి. పూరి గారు చదివిన చలం పుస్తకాలు అయ్యి ఉండొచ్చు. అంటే ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు చదివిన ఎద్దునపడి సులోచన అనే పుస్తకాలు కావచ్చు. అంటే చాలా వేల పుస్తకాలు చదివి ఉండొచ్చు. వీటిల్లోంచి మనం కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మనం కూడా అదేగా చేస్తాం. సో వాళ్ళ సినిమాకి వెళ్తాం, పొద్దున్న టికెట్ కొనుక్కుని వెళ్తాం. సర్వ సత్యమూర్తి రిలీజ్ అయింది, వెళ్తాం, చూస్తాం. నాన్న గురించి ఒక విలువైన మాట చెప్పాడు, అది ఎక్కడో స్ట్రైకింగ్గా ఉంటుంది. మనం కూడా ఇలా రాయాలరా అనిపిస్తుంది. అమ్మ నాన్న తమిళమేకి వెళ్తాం, అక్కడ ఏదో సినిమా అదే చూసుంటాం. ఇవన్నీ ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఇన్స్పైరింగ్ అస్ పాజిటివ్లీ. ఎందుకంటే రైటింగ్లో ఒక స్టైల్ క్రియేట్ చేశారు, ఒక బ్రేక్ క్రియేట్ చేశారు వాళ్ళు. కానీ మీ గురించి చెప్పేటప్పుడు కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంగేజ్లో ఉన్నప్పుడు సో ఎలా అయితే సో కలంతో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేశారో ఇప్పుడు విశ్వ కూడా అలా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని చెప్పేసి కిరణ్ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్తారు. సో హౌ డు యూ టేక్ ఇట్? టేకే లేదు బ్రో. అది హ్యాపీనెస్ కాదు, అది బరువు, బాధ్యత పైన. ఎందుకంటే ఏ మాత్రం చిన్న మిస్ఫైర్ అని వీళ్ళే ఎక్కేస్తారు అందరూ. సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఈ సినిమా వరకు అయితే చెప్తున్నాను, త్రివిక్రమ్ లాగా ఉన్నాను లేకపోతే పూరి లాగా ఉన్నాను అనేది ఆయన నిజంగా ఈ గివెన్ గిఫ్ట్ టు మీ దట్. అంటే నన్ను అలా అడ్రస్ చేయడం అనేది ఆయన దృష్టిలో, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు కనిపించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే. బట్ ద థింగ్ ఈస్ దట్ అట్ దట్ సేమ్ టైం రేపు March 14 సినిమా రిలీజ్ అవబోతుంది. అది చూసిన తర్వాత ఎవరైతే మీరు ఉన్నారో లేకపోతే ఆడియన్స్ ఉన్నారు, ద సేమ్ అప్లాస్ దే గివ్ టు మీ, ఐ విల్ టేక్. అంటే నేను సక్సెస్ అయ్యాను ఫస్ట్ మీట్. రెండోది ఏంటంటే వాళ్ళు శిఖరం ఎక్కడో ఉన్నారు, నేను ఇప్పుడే ఒక చిన్న బట్ స్టార్ట్ అయ్యాను అనమాట. సో ఇది నాకు రెస్పాన్సిబిలిటీ అవుద్ది. అంటే నేను రాసే నెక్స్ట్ సినిమా కావచ్చు లేదా నెక్స్ట్ మాట కావచ్చు, ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళతో కంపేర్ చేసి వదిలితే గోల్ తీరిపోద్ది. అంటే స్టార్టింగ్ సినిమా ట్రైలర్ టైంలో కానీ ప్రీ రిలీజ్ టైంలో కానీ సో అనడం ఈజీనే, కాకపోతే ఆ బరువు మోయడం అనేది చాలా కష్టం. అది ఇంత పెద్ద బోర్డింగ్ అనేది యూజ్ చేశారు. సో కొంతమందికి అయితే ఏమవుతుందంటే అది తలకెక్కేస్తూ ఉంటుంది, ఇంకొంతమంది అంటే బాధ్యతగా తీసుకొని నెక్స్ట్ అనేది వెళ్ళే అవకాశాలు అనేది ఉంటుంది. మిమ్మల్ని చూస్తుంటే బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళేటట్టు బరువుగా ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది సార్. అదే బ్రో, పోలికలు అంటే ఒకేలా ఉండడం కాదు, లక్షణాలు. అదే మన లక్షణాలు ఎలా వస్తాయి? ఇప్పుడు
మా ఫాదర్ పోలికి నాకు వచ్చింది, లేకపోతే మా అన్నయ్య పోలికి నాకు వచ్చింది అంటే నేను బిహేవ్ చేసే బిహేవ్లో వాళ్ళు కనపడతా ఉంటే వస్తుంది. రైట్ అలాగా మన ఇండస్ట్రీ కూడా ఒక సినీ కళామ తల్లి అంటే దీంట్లో మనకి చాలా మంది ఫాదర్స్ ఉంటారు, చాలా మంది మదర్స్ ఉంటారు. ఇది రైటర్లు కావచ్చు, ఇన్స్పిరేషన్స్. వాళ్ళ లక్షణాలు ఎక్కడో ఒక చోట కొంచెం తగులుతాయేమో. తగిలినప్పుడు ఏంటంటే మనం కూడా అలాగే ఆలోచించడం మొదలు పెడతామేమో అంతే. ఇంకొక విషయం చెప్పుకోవాలి, ఈ మూవీకి సంబంధించి ఏది రిలీజ్ అయినా కానీ ప్రేక్షకుల దగ్గర నుంచి కామన్గా వింటున్న వర్డ్ ఏంటంటే, ఇంతకుముందు మూవీస్లో చూడని కిరణ్ అబ్బవరం ఈ మూవీలో మనం చూస్తున్నాం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. కమింగ్ టు ద లాంగ్వేజ్ వైజ్, బాడీ లాంగ్వేజ్ వైజ్, ఇంకా లుక్ వైజ్ కానీ ఎవ్రీథింగ్. సో ఒక కొత్త కిరణ్ అబ్బవరాన్ని చూస్తున్నామని కూడా అంటున్నారు. మరి దాని గురించి తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? ఇట్స్ ఎ టీమ్ వర్క్ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే నేను ఒక కథను చెప్తాను. ఎవరికి చెప్తాను? నా హీరోకి చెప్తాను ఫస్ట్. నా హీరో పాయింట్కి ఎగ్జైట్ అయ్యాడు, తర్వాత సీన్స్కి ఎగ్జైట్ అయ్యాడు, తర్వాత ద వే ఆఫ్ డైలాగ్స్కి ఎగ్జైట్ అయ్యాడు. అంటే ఆయన ఎగ్జైట్ అయిన దేనికి? నన్ను నేను కొత్తగా చూసుకోబోతున్నాను అనేది ఆయన ఎగ్జైట్మెంట్. రైట్. అంటే నేను ఒక 20% ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నాను అనుకో. ఈ 80% ఫుల్ఫిల్ చేయాల్సింది టీమ్. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రొడ్యూసర్ ఒప్పుకోవాలి ఫస్ట్. లేదు మేము కిరణ్తో వెంట్రో భాగ్యం అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మళ్ళీ అంటే సెట్ అవుతుంది. సో ఆయనకి ఏంటి, ఓకే రవి గారికి చెప్పినప్పుడు ఎగ్జైట్ అయిపోయింది. ఓకే కిరణ్ కొత్తగా చూపించడానికి దీంట్లో ఏదో ఉంది. తర్వాత ఓకే ఆయన అయిపోయాడు. తర్వాత ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక లిరిక్ రైటర్, ఒక కాస్ట్యూమ్ డిజైనర్. ఆ కాస్ట్యూమ్ డిజైనర్ అంటే పేరు చెప్పాలి ఖచ్చితంగా, హర్ష చల్లపల్లి. వాడు చెప్పిన వెంటనే వాడు చేసింది ఏంటంటే వాడు డిజైన్స్ రెడీ చేసుకుని వచ్చాడు. అంటే ఒక పేపర్ మీద రెడీ చేసుకుని వచ్చి ప్రజెంటేషన్ రెడీ చేసుకొచ్చి కిరణ్కి వెళ్తాం బాగుంటుంది, ఈ కాస్ట్యూమ్స్ అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాకా వెళ్ళలేదు ఎక్కడ ప్లే. ఒక హెయిర్ స్టైలిస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి హెయిర్ స్టైలిస్ట్ జరుగుతూ ఉంటాయి. దానికి ఒక లక్కీ అని చెప్పి మ్యాట్ సెలూన్ దాని దగ్గరికి తీసుకెళ్తాయి. ఒక 6-7 స్టైల్స్ ట్రై చేసాం కిరణ్ గారితో. ఆయనకి ఏది నచ్చిందో మాకు ఏది నచ్చిందో కామన్గా ఒక ఒపీనియన్కి వచ్చాం, ఈ లుక్ బాగుంది అని. సో ఇలాగ ప్రతి ఎలిమెంట్లో కెమెరామెన్ ఎవరు మన విశ్వాస్ డానియల్ గారు ఆల్రెడీ కిరణ్ గారితో 4 సినిమాలు చేశాడు. ఇది 5th ఫిల్మ్ అయినా కానీ చాలా కొత్తగా చూపించాలంటే ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాడు ఆయన చెప్పాడు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. లేదు సార్ ఇలా వెళ్దాం, ఈ ప్యాటర్న్లో వెళ్దాం, ఈ ప్యాటర్న్లో వెళ్తే మనకి ఒక కొత్త విజువల్ వస్తుంది ఆయన మీద. సో ఇలాగ అందరూ ఈ నాట్ 1%, ఎవ్రీ1 కూర్చుని తయారు చేసిన ప్రోడక్ట్ ఇది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఫైట్ మాస్టర్ పృథ్వీ మాస్టర్. సో పృథ్వీ మాస్టర్ కూడా డిజైన్ చేస్తున్నప్పుడు ఎలా కంపోజ్ చేద్దాం, కొత్తగా ట్రై చేద్దాం అంటే ఆయన అడిగాడు ఎలా చేద్దాం అంటే, సార్ పాట మీద ఫైట్ వెళ్దాం అన్నాం. పాట మీద ఫైట్ చేద్దాం అది. సో ఆ పాట మీద ఫైట్ చేసాం. అంటే లైక్ మన అలా వైకుంఠపురం మూవీలో కూడా సేమ్ లైక్ కైండ్ ఆఫ్ అంతే అదే అలాంటిది. సో వీటన్నిటికి బేస్ మేము క్రియేట్ చేసుకున్న తర్వాత లొకేషన్ పై చేయాలి, ఇప్పుడు షూట్ చేయాలి. వైజాగ్ అనుకున్నాం. వైజాగ్ అనుకున్న తర్వాత మనకు వైజాగ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ బీచెస్ కానీ నెంబర్ ఆఫ్ లొకేషన్స్ కానీ తక్కువ. వైజాగ్లో మన వాళ్ళు అందరం బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం. అసలు ఇప్పుడు కదా ఎప్పటి నుంచో చాలా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఏ ఫ్రేమ్ పెట్టినా కానీ ఇక్కడ దొరికేస్తామనే ఉందా. సో కో డైరెక్టర్ సురేష్ గారు వచ్చారు. సురేష్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే అలా వైజాగ్లో షూట్ అనుకుంటున్నాం. షెడ్యూల్ అంతా చేసిన తర్వాత అప్పటికి అర్జున్ రెడ్డి జరిగింది, దయ కూడా అయిపోయింది. దయానికి వెబ్ సిరీస్ వచ్చింది. ఆయనే దానికి కో డైరెక్టర్ అనమాట. సో ఆయన ఏం చెప్పాడంటే, కాదు ఇలాగా మ్యాంగ్లూర్కి వెళ్ళొచ్చు కదా, ఏంటి ప్రాబ్లం ఉన్నారు. మ్యాంగ్లూర్కి వెళ్తే ఏంటి అంటే 40 to 50 బీచెస్ ఉన్నాయి అక్కడ. ఓకే. తర్వాత సర్ఫింగ్ కానీ అన్ని జరుగుతున్నాయి అక్కడ. సో ఒకసారి చూసిరండి, వెళ్ళి చూసొద్దాం, వెళ్ళి మీకు నచ్చితే ఓకే, విజువల్ కొత్తగా ఉందని మీరు అనుకుంటే ఓకే, లేకపోతే మీరు అన్నట్టు వైజాగ్ వెళ్దాం. ప్రొడ్యూసర్ అంటే సరే ఒకసారి చూసిరండి, మీరు కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ నలుగురు వెళ్ళి చూసిరండి అంటే వెళ్ళి చూడగానే స్టన్ అయిపోయాం అసలు. అంటే మనం ఎక్కడ ఫారెన్ వెళ్దాం, ఇక్కడే తిరగడానికి బోల్డ్ ప్లేస్లు ఉంటాయి మనకి. మనం ఇండియానే ఎక్స్ప్లోర్ చేయలేదు సరిగా, మళ్ళీ మనం ఫారెన్ అనుకున్నాం. సో చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయాం, ఇంకా లేదు విజువల్లీ యూ విల్ గెట్ ద బ్యూటీ. సో ఆ విజువల్ గ్రాండియర్ అంతా రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ సురేష్ గారు, ద సెకండ్ ఈజ్ మన ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ గారు. ఇలాగా సో మనకి అది ప్లస్ పాయింట్ అయింది యాక్చువల్లీ. ఓకే.